హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఊరి నుండి వచ్చి ఇన్ని డేస్ అయిపోయింది, అడ్రస్ లేనేంటి, అసలు ఏమైపోయానో అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇంకా ఊరి నుంచి రాగానే మంత్లీ మనకు ఒకటి ఉంది కదా, అదైతే వచ్చేసేసింది. అలాగే కొంచెం నీరసం, అన్ని మిక్స్ కలిపేసేసి ఉన్నాయన్నమాట. అందుకని ఈ సాటర్డే బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. నాకే లాంగ్ డేస్ అయిపోయినట్టుంది వీడియో అసలు అప్లోడ్ చేయక అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఆల్టర్నేటివ్ డేస్ అప్లోడ్ చేస్తాను, ఒక్కరోజు స్కిప్ చేసేసినా కూడా 4 డేస్ స్కిప్ చేసేసినట్టు అనిపిస్తుంది ఫీలింగ్. అదనమాట. సాటర్డే సండే ఏం చేశానో షార్ట్ వీడియోలో అయితే చూసేశారు కదా. ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి. సాటర్డే రోజు టెంపుల్కి అయితే వెళ్ళాము, కాంచీపురం టెంపుల్కి వెళ్ళాము. ఎంత బాగుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. షార్ట్లో కూడా షేర్ చేశాను, చూడకపోతే చూడండి. నేను మొదటిసారి చూసా కాబట్టి నాకు అలా ఫీలింగ్ అనిపించిందేమో. చాలా పెద్ద టెంపుల్, అమ్మవారు కూడా చాలా బాగున్నారు. సాటర్డే మొత్తం కొంచెం అలా టెంపుల్ వైపుకి అయితే వెళ్ళిపోయాము. కొంచెం దూరమే ఇక్కడ నుండి కాంచీపురం, ఒక 2 అవర్స్ పైనే పట్టేసేసింది. కానీ దగ్గరేమో అనుకుని బండి మీద వెళ్ళాము. బ్యాక్ పెయిన్ మామూలుగా రాలా, వచ్చినాక ఒక రేంజ్లో వచ్చింది. సండే వచ్చేపాటికి ఇంట్లోనే ఉన్నాము. ఈవినింగ్ వచ్చేసి కొంచెం సరుకులు కావాలని చెప్పి బయటకు అయితే వెళ్ళాము. అది కూడా షార్ట్ అప్లోడ్ చేసా, చూడకపోతే చూసేయండి. ఇది వచ్చేసేపాటికి మండే రోజు బ్లాగ్ అనమాట. ఊరి నుండి వచ్చాక ఇదే నా మొదటి బ్లాగ్ అనుకోండి. వచ్చిన దగ్గర నుంచి డే టైంలో అసలు వంటే చేయట్లేదు. హన్వి నేను కలిసి పెరుగు కానీ పప్పు తాలింపు కానీ అలా వేసేసుకొని డే అనేది కంప్లీట్ చేసేస్తున్నాము. నైట్కి వచ్చేపాటికి తను ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కర్రీ చేయాల్సిందే, అలా చేసేస్తున్నాను. మిషన్ కూడా ఇంతవరకు అయితే ఏమీ స్టిచ్ చేయలేదండి, ఎక్కలేదు. 1 వీక్ నుంచి ఏదో అలా లేజీగా టైం పాస్ చేస్తున్నట్టుందనమాట. చాలా లేజీగా అయిపోయాను అనిపించింది. ఈరోజు బ్లాగ్ ఎలాగైనా షూట్ చేయాలి అనేసి మండే రోజు అయితే పట్టుకున్నాను. అలాగే ఊరి నుండి వచ్చి నాకు ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది షేర్ చేద్దాం, చిన్న మినీ బ్లాగ్ లాగైనా అప్లోడ్ చేద్దాము అన్నట్టుగా అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది కొంచెం నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. బాడీకి కూడా సమ్ ఎనర్జీ కూడా ఇస్తుంది ఇలాగా. అందుకనేసి స్టార్ట్ చేసేసాను. ఒక్కరోజు వీడియో పెట్టకపోతేనే ఎంతలా అనిపిస్తుంది అంటే, అలాంటిది 1 వీక్ నుంచి పట్టించుకోవట్లేదు యూట్యూబ్ని. ఏదో షార్ట్స్ పెడుతున్నాను అన్నట్టు పెట్టేస్తున్నా, లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా అసలు పెట్టట్లేదు. చెన్నైలో ఉన్న రోజులు నాన్ వెజ్జే మీరు చూసారు నా వీడియోస్ అన్నిట్లో కూడా. ఇక్కడికి వచ్చినాక కొంచెం తక్కువే, నాన్ వెజ్ ఏమీ కనిపించదు, ఆల్మోస్ట్ వెజ్జే కనిపిస్తుంది. వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఒకసారి నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము. ఇద్దరు మనుషులమే కదా, అంత ఇంట్రెస్ట్ అయితే చూపించము. నాన్ వెజ్ అంటే ఇష్టమే కాదనట్లా, కానీ ఇద్దరం వల్ల అంత ఇంట్రెస్ట్గా తేవాలి వండాలి అన్న ఇంట్రెస్ట్ అయితే చూపించాము. అక్కడ అంతమంది ఉంటాం కాబట్టి ఏదైనా రకరకాలుగా వండుకుందామని ముందు రోజే ప్లానింగ్స్ అయితే పెట్టేసుకుంటాము. వదిన మేమైతే ఇది చేసుకుందాం అది చేసుకుందాం మంచిగా అన్నట్టు ప్లానింగ్ వేసుకుంటాము. ఇక్కడికి వస్తే ఏమీ ఉండదు, ఇంకా వెజ్ లాగే ఉంటుంది అనమాట. ఇంకా వంకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్ వంకాయ అయితే మిక్స్ చేసేసాను తన బాక్స్లోకి కూడా. ఇంకా అది కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే వదిలేసా. ఓ పక్కన వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. తనకి బ్రేక్ఫాస్ట్ కింద వాటర్ మిలన్ ఇమ్మన్నారు. తను మ్యాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు. అంతేగాని మీకు బద్ధకమై వేయట్లేదని అనొద్దు అసలు. నేను దోశ వేస్తానన్నాను, తనే వద్దన్నారు. ఇంకా వాటర్ మిలనే కట్ చేసి తనకిచ్చి మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా. నాకు కర్రీలు ఇలా ఆయిల్ తేలితేనే అబ్బా ఈగో సాటిస్ఫైడ్ అంటారు చూడండి, అలాగే నా మనసు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇలా ఆయిల్ తేలితేనే. తనకు వచ్చేసేమో ఆయిల్ వేసేస్తున్నావు, నాకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అంటూ ఉంటారు. బట్ నాకు అలా ఆయిల్ లేకపోతే కర్రీ నచ్చదు అసలు. ఇంకా మొత్తానికి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. తనకు బాక్స్ కూడా ఇచ్చేస్తున్నాను. వన్స్ తను వెళ్ళిపోయినాక హన్వి పాపని లేపేసి కొంచెం బ్రష్ అలా చేపించి ఫ్రెష్ అయితే చేసేస్తాను. ఎగ్స్ బాయిల్ చేశాను అన్నాను కదా, తనకైతే చేతికి ఇచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ మధ్యన నేను కూర్చొని తినిపించడం అలా లేదు. ఎందుకంటే మొన్న ఊరు వెళ్ళాం కదా పాల్కొల్లాగా, అందరం కలిపి కూర్చొని తింటాం. అందరు పిల్లలు చేతితో తింటున్నారు, నువ్వు అలవాటు చేసుకోవాలి అన్నట్టుగా అయితే కొంచెం అలవాటు చేశాను. పర్వాలేదు, ఇప్పుడు తన హ్యాండ్తోనే మ్యాక్సిమం తింటాకైతే ట్రై చేస్తుంది. వచ్చేసి 3-4 డేస్ అవుతుంది. అసలు సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. దీని లోపల ఉన్న బట్టలు కూడా ఇలా. ఇప్పుడైతే ఎండ బాగుంది, వాషింగ్ మిషన్ అయితే వేసేస్తా. ఆడుకుంటుంది దీంట్లో కొన్ని బట్టలు మాత్రమే వాష్ చేయాల్సి ఉన్నవి, అవైతే తీసేస్తాను. మిగతాయి మాత్రం పెట్టేస్తా. ఇది అక్కడ తీసుకున్న కోట్ సెట్ అనమాట. ఒకరోజు వేసుకొని చూపిస్తా, ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటా. నాకు బాగా నచ్చింది, క్లాత్ కూడా బాగుంది. నాకు డౌట్, మనం స్టిచ్ చేసిన ప్రతి దానికి లైనింగ్ వేస్తాము, మరి కొన్నది ఏ దానికి కూడా లైనింగే ఉండదేంటి? ఇప్పుడు నేను వేసుకున్నా, దీనికి లైనింగ్ లేదు, దీనికి లైనింగ్ లేదు. కానీ లైనింగ్ లేకపోయినా ఇవి ఎక్కువ రోజులే వస్తాయి. అలాగని కుట్టించుకున్నాయి ఎక్కడో చోట టైట్ అయిపోద్ది, పక్కన పెట్టేస్తాం. ఎందుకని మనం లైనింగ్ వేస్తాం అని అనిపించింది. అందుకని నేను ఆలోచించా, నేను కూడా కొంచెం లైనింగ్ తగ్గించేసి ఇలా
చూసుకుందామా అనుకున్నా. దీనికి కూడా లైనింగ్ లేదు. ఈ మోడల్ అనమాట. ఇది వచ్చేపాటికి హై నెక్ వస్తుంది. ఇది తీసుకున్నాను కానీ అక్కడ ఎందుకు వాడలేదంటే సీవ్లెస్ అనమాట. అందుకనేసి ఇంకా అక్కడైతే అసలు వేసుకోలేదు. కానీ నచ్చింది బాగా. కోట్ సెట్ ప్యాంట్ ఎక్కడో పెట్టా చూడాలి. దాని ప్యాంట్ సేమ్ అనమాట. ప్యాంటు టాప్ వచ్చేసేపాటికి సేమ్ ఉంది. ఇదైతే ఆకృతిలో తీసుకున్నాను. భీమవరం ఇది వచ్చి అన్లిమిటెడ్లో తీసుకున్నా. డైలీ వేర్కి 2 టాప్స్ అయితే తీసుకున్నా. ఆఫర్లో ఉన్నాయి. 50% ఆఫర్లో ఉన్నాయి. 500 అయితే 250 పడింది ఒకటి వచ్చేపాటికి. సరే నాకు బ్లాగ్స్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నా. ఇలా బ్లాగ్స్లో బాగుంటుంది కదా అనిపించింది, అందుకని తీసుకున్నా. ఈ శారీ కూడా ఒకటి తీసుకున్నాను. ఊరికినే నచ్చింది. ఇదంతా లేదు, 350 అలా పడినట్టుంది. ఊరికినే బాగుంది అనిపించింది. చూద్దాం, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చుట్టేద్దాము. నావీ బ్లూ కలర్ బాగా నచ్చింది చూడగానే. అక్కడ ఎల్లో లైట్స్ ఉంటాయి కదా, మంచి గ్రాండ్గా కనిపిస్తాయి. మంచిగా కలర్ అనేది బాగుంది అనిపించేస్తుంది. బయటకు వచ్చినాక ఇలా డల్గా ఉంటాయి అన్నమాట. మాకు అక్కడ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంటికి వచ్చినాక చూస్తే ఏంటి ఇది పెద్దవాళ్ళు కట్టుకునే చీరలా ఉందే అని అనిపించింది. చూద్దాం, ఏదో రోజు చుట్టేద్దాం దీన్ని కూడా. ఏంటిదమ్మా, వారమైనా సూట్ కేసు ఓపెన్ చేయలేదు కదా, ఇంక ఈ బ్లాగ్లో అయినా చూపిద్దామా అన్నట్టుగా అయితే ఓపెన్ చేశాను. ఇన్ని రోజులు అయితే బద్దకిచ్చేసాను బాగా. వేయొచ్చులే, మన బట్టలే కదా. ఆయన బట్టలు లేవు కాబట్టి బతికిపోయాను. ఆయన ఉంటే నెక్స్ట్ డేనే తీసి వేసేయాలి, అస్సలు ఒప్పుకోరు. నా బట్టలు ఇంకా వాష్ చేయలేదు అంటూనే ఉంటారు. మావే కాబట్టి ధీమాగా ఉన్నాను. మొత్తానికి బట్టలన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నా. కొన్ని అయితే హ్యాండ్ వాష్ చేయాలి. హన్వీవ్ ఉన్నాయన్నమాట, కాటన్. అవి మిషన్లో వేస్తే పాడైపోతేనే హ్యాండ్ వాష్ అయితే చేస్తాను. ఇంకా అవి కూడా చేసేసి మొత్తానికి పని అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అవ్వలేదు. హన్విగడ్ అయితే ఫ్రెష్ అయిపోయాడు. కాదు డాడీ బయటికి వెళ్దామంటే వెళ్ళిపోతావా నువ్వు డాడీని తీసుకొని? అమ్మొద్దా? మరి ఎలా వెళ్ళిపోతావు డాడీతో నువ్వు? డాడీ ఇప్పుడు వస్తున్నారంట, బయటికి తీసుకెళ్తారంట. నేను నువ్వు డాడీతో వెళ్తావా వెళ్ళవా? వెళ్ళవా? ఏ అయితే డాడీ నేను వెళ్తాం, నువ్వు ఇంట్లో ఉండైతే. ఏ ఇంతకీ హన్వి పిలకలు ఎలా ఉన్నాయో అడగలేదు, మీరు చెప్పలేదు. హన్వి గాడికి 2 పిలకలు అయితే వేస్తున్నాయి మధ్యన. సింగిల్ వేసేస్తేనే పీకేస్తుంది. ఇలా 2 వేస్తే చాలాసేపు ఉంచుకుంటుంది అనమాట. పిచ్చి పిచ్చిగా చేసుకోవట్లేదు మెయిన్. అందుకనే 2 పిలకలు అయితే వేస్తున్నా. ఎలా ఉన్నాయో చెప్పండి. హన్వికి ఒకటి సింగిల్ పిలక బాగుందా, 2 పిలకలు బాగున్నాయా అనేది కామెంట్ చేసేయండి. ఇంకా మొత్తానికి ఆ బట్టలు అయితే అన్నీ సదిరేసేసి హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నా. బయట అయితే ఎండ విపరీతంగా ఉంది. అసలు డోర్ కూడా నేను తీయను. ఆ సెగలన్నీ వచ్చేసి ఇల్లంతా వేడైపోద్ది. ఇంకెక్కడికక్కడ ఫ్యాన్లు, లైట్లు, టీవీలు అన్నీ మోగుతూనే ఉంటాయి. అందుకనేసి అసలు ఏమీ తీయకుండా అలాగే క్లోజ్లోనే ఉంచుతానమాట. అందుకని ఇల్లంతా చీకటిగా ఏదో ఈవినింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా ఇంట్లో. కానీ నేను డోర్లు ఎక్కడ లాక్ తీయనండి. బాగా వేడొచ్చేస్తుంది ఇంట్లో, అంత వేడిగా ఉంటుంది. ఈ మంత్ కరెంటు బిల్ ఒక రేంజ్లోకి పోతుంది. యాక్చువల్గా తమిళనాడులో వచ్చేపాటికి 2 మంత్స్కి ఒకసారి పవర్ బిల్లు. ఈసారి ఎంత వచ్చిందో చూడాలి. మొన్న అయితే 6000 వచ్చిందంట పవర్ బిల్లు. మీకు అలాగే వస్తుందా? చెన్నైలో ఉన్న వాళ్ళందరూ ఒక అటెండెన్స్ వేసుకోండి. అసలు పవర్ బిల్ ఎలా వస్తుంది ఏంటో అనేది కూడా ఒకటి తెలుసుకుందాము. మొన్న 2 మంత్స్కి 6000 వచ్చిందంట ఇక్కడ. చూద్దాము ఈ మంత్ ఎలా వస్తుందో. ఇంకా ఎండలు దారుణంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా పెరిగిపోద్ది కానీ తగ్గదు అసలు. అటెండెన్స్ వేసుకోండి చెన్నైలో ఉన్న వాళ్ళు. ఇంకా మొత్తానికి అయితే బెడ్రూమ్ అంతా సదిరేసేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మొక్కలను చూస్తే నాకే అనిపించింది ఎల్లోగా వచ్చేసేసినాయి. ఆకులన్నీ పచ్చగా లేకుండా కొంచెం గ్రీన్ ఎల్లో మిక్స్ అయినాయి. ఇంకా అవన్నీ అనిపించింది కట్ చేసేస్తే మంచిగా చిగురు వస్తుంది కదా, గ్రోత్ అయితే లేదు అని చెప్పేసి అవన్నీ కట్ చేసేసి మొక్కలకంతా వాటర్ అయితే వేసేసాను. ఆ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకా అవి అయితే ఆరపెట్టేస్తున్నా. మొక్కలు పీకిన ఆకులు ఉంటాయి కదండి, అవన్నీ బాల్కనీలో
జిమ్మేస్తుంది. నా మట్టి బుర్ర కాకపోతే చేసినమ్మట అది తీసి డస్ట్బిన్లో వేయొచ్చు కదా, అస్సలు వేయను. తీద్దాంలే ఒకేసారి బాల్కనీ అంతా ఊడ్చేసా, చెత్త ఎత్తేద్దాంలే అనేసి వదిలేసా. ఇంకా హన్విగాడు బాల్కనీ మొత్తం దున్నేశాడు, అదంతా వేసేసాడు. ఇంకా అదంతా అయితే క్లీన్ చేసుకొచ్చేసి మొత్తానికి భోజనం అయితే కంప్లీట్ చేస్తున్నా వంకాయ కూరతోనే. కూర కారంగా ఉండిద్ది అంటదని లైట్గా పొడి పొడిగా కలిపేసేసి ఇచ్చేసాను తన చేతికే తినేమనేసి. తనైతే తింటూ ఉంది. మ్యాక్సిమం తన చేత్తో తిన్నంత వరకు తింటుంది, తర్వాత నేనైతే తినిపిస్తాను. కంప్లీట్గా తనే తినేస్తుంది అయితే చెప్పను. లాస్ట్లో ఒక 4-5 ముద్దలు నేనే పెడుతున్నాను తనకి. అప్పుడు తన ఫుడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా భోజనం ఇద్దరం కంప్లీట్ చేసేసాము. తర్వాత వైఫై ఎందుకు డిస్కనెక్ట్ అయిపోయిందో సడన్గా అయిపోయింది. ఇంకేం చేస్తాను, ఇంకా శారీస్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారని చెప్పాను కదా, ఆవిడ శారీస్ అయితే తీసాను ఇంకా బయటికి. ఇంకైనా స్టార్ట్ చేద్దాం, వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానంది తీసుకుంటాకి, అందుకనేసి ఇంక స్టార్ట్ చేశాను. ఈ శారీ ఏంటి నాకు ఇంత పెద్ద బ్లౌజ్ వచ్చింది, ఇది బ్లౌజేనా పౌట్ అంచా అని చాలా డౌట్లు వచ్చేసినాయి. ఇంకా శారీ మొత్తం కొలిస్తే కరెక్ట్గా మన 2 చేతులు గట్టిగా ఇలా చాపితే కరెక్ట్గా ఉండాలి. అది శారీ లెంత్ అనమాట. 4 ఫోల్డింగ్స్లో కరెక్ట్గానే ఉంది శారీ లెంత్ అయితే. అదే బ్లౌజ్ పీసు. ఇంకా అన్ని బ్లౌజ్ పీసులు శారీలో కట్ చేసేసాను, తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నా. ఈ బ్లాక్ శారీది వచ్చేపాటికి బ్లౌజ్ ఆల్రెడీ తీసేసానండి. ఇప్పుడైతే పౌటంచు కూడా కట్ చేసేస్తున్నాను. ఎందుకు అంత పౌటంచు కట్ చేస్తున్నాను డౌట్ వస్తుంది కదా, ఏమీ లేదు, వాళ్ళు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేయమన్నారు. అప్పుడు పౌటంచుతో మనకు అంత పని ఉండదు కదా, మా అయితే హ్యాండ్స్కి యూజ్ చేస్తాము, అందుకని ముందే తీసేసాను పక్కకైతే. దీనికి లైనింగ్ ఎంత తీసుకురావాలి ఏంటి అనేది అయితే ఎలా స్టిచ్ చేద్దాము అనేది చూస్తున్నా. వాళ్ళైతే ప్రిల్స్ పెట్టేసి నార్మల్ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమన్నారు. ఇంకేదైనా డిజైన్ చేయొచ్చా అనేది ఒకసారి అయితే కూర్చొని ఆలోచించుకున్నాను. మొత్తానికి వీటన్నిటికీ లైనింగ్స్కి అయితే వెళ్ళాలి తను వచ్చినాక. వీటికి లైనింగ్లు అయితే కావాలి, ఆయన ఆఫీస్ నుండి వచ్చినాకైతే లైనింగ్స్కి అయితే వెళ్తాను. వైఫై ఎందుకు ఆగిపోయిందో తెలీదు, సడన్గా ఆగిపోయింది, బ్యాలెన్స్ అయిపోయిందేమో. తనకు కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఈ పిల్లేమో ఓకే పార్క్ అని ఏడుస్తూ ఉంది, కాబట్టి పార్క్కి తీసుకెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేపాటికి 6:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను. 1 అవర్ అయితే అన్నీ అనుకొని వెళ్తున్నా, ఎన్ని అవర్స్ పట్టిద్దో తెలీదు. టైం 6:30 చూపించాను కదా, వచ్చేటప్పుడు కూడా టైం చూపిస్తాను ఎంత అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడైతే పార్క్కి వెళ్ళిపోతున్నాం. చాలా డేస్ తర్వాత తీసుకొచ్చాను కదా, ఏదో గూళ్ళో వదిలిన పక్షిలాగే గెంతులేస్తుంది అమ్మ అక్కడికి ఇక్కడికి అనేసి. నేను ఒక చోట కూర్చుంటాను, ఇష్టం వచ్చిన చోట ఆడుకో, అమ్మ ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదని చెప్పాను. అంతే, ఇంకా దానికి రెక్కలు వచ్చినట్టుగా అటు ఇటు పరిగెత్తి తన ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంది. 6:30కి స్టార్ట్ అయ్యాం కదా, ఎప్పుడు వెళ్తామా ఏంటా అని అనుకుంటా ఉన్నా నేనైతే. చాలామంది పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా, సమ్మరు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ చిన్న పాప ఉంది చూసారా, ఈ పాపతో ఆడుతున్నాను. ఎప్పుడు పడిపోయిందో జారుడు బల్ల నుంచి పడిపోయింది కిందకి, ఉయ్యాల్లో నుంచి కాదు, ఒక జారుడు బల్ల జారుతూ టప్పని పడిపోయింది. పాపం తలకు తగిలిందేమో, నొప్పి అని ఏడ్చింది. ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళ డాడీతో చెప్తే ఎల్లకెళ్ళక అమావాస్య పౌర్ణమికి వెళ్తారు పార్కులకి, మళ్ళీ పడేసేసి దెబ్బలు తగిలించుకొని వస్తారు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి తిడతా ఉన్నారు. ఫింగర్తో చూపించాను కదా, అక్కడ తగిలింది పాపం, చిన్న బొబ్బలా వచ్చింది. కానీ ఆ ఒక 1 అవర్ 2 అవర్స్ మాత్రమే కొంచెం తల ముట్టుకొని వెళ్ళదు, కానీ తర్వాత నార్మల్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేపాటికి టైం అయితే 8 అయింది చూసారు కదా. ఇంకా రాగానే హ్యాండ్ వాష్ అయితే చేపించేసి ఫేస్ వాష్ కూడా చేసేసాను. ఇంకా ఆకలి అనట్లేదు, అన్నం పెడతానంటే వద్దంటుంది, కానీ ఏదైనా ఇవ్వమంటుంది. సరే వాటర్ మిలన్ జ్యూస్లా చేద్దాము, ఫ్రిడ్జ్లో ఉంది కదా, కొంచెం చల్లగా కూల్గా తాగాలనిపిస్తుంది అనేసి అదొక గ్లాస్ అయితే ఇచ్చేసాను. నాకు ఒక గ్లాస్ కూడా ప్రిపేర్ చేసుకొని నేనైతే తాగేసా. తనకి కాల్ చేశాను, కరెక్ట్గా టైం అయితే 8-10 అలా అవుతుంది. తనైతే స్టార్ట్ అయిపోయాను అన్నారు. మా అయితే ఆయన ఒక 15 మినిట్స్లో వచ్చేస్తారు, 8:30కి అలాగా. ఇంకా లైనింగ్లకి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేపాటికి చెప్పాను కదా, బట్టల షాపులు 9:30కే క్లోజ్ చేస్తారు. నాకు అదే భయం మెయిన్ అయితే. ఇంకా చాలా దూరం వెళ్ళిపోతే 10కి అలా ఉంటాయి, కానీ అంత దూరం లైనింగ్ల కోసం వేస్ట్ ఇప్పుడు వెళ్ళడం అనిపిస్తుంది. చూస్తాను, మ్యాక్సిమం కుదిరితే ఇప్పుడు వెళ్తే, లేకపోతే రేపైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. మా ఇద్దరం తాగడం అలా కంప్లీట్ చేసామో లేదో కాలింగ్ బెల్ అయితే మోగింది. తనైతే వచ్చేసారు, తను చాలా తొందరగానే బయలుదేరారంట. ఇంకా రాగానే తనకు కూడా కొంచెం ఉంటే జ్యూస్ ఇచ్చేసాను. ఇంక మొత్తానికి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంట్లో పడుకో అంటే అస్సలు పడుకోదు, కానీ బండి ఎక్కంగానే ఆ చల్లగాలికి ఏమో బాగా నిద్రపోతుంది. అసలు ఇలా స్టార్ట్ అయ్యామో లేదో హన్వి నిద్రపోయింది. లైనింగ్ల కోసమే మళ్ళీ దాన్ని భుజాన్ని వేసుకొని దిగి లైనింగ్లు తీసుకున్నాను.
ఇంకా మొత్తానికి ఈ షాప్కి అలవాటు పడిపోయాను. వీళ్ళ దగ్గర లైనింగ్లు వచ్చేపాటికి 50-55 రూపీస్ ఉంటాయి కానీ అసలు షింకవ్ అనమాట క్లాత్ అనేది. అందుకని వీళ్ళ దగ్గరే తీసేసుకుంటున్నా. అంతే, ₹1 ఎగస్ట్రా అయినా కూడా లైనింగ్ బాగుంటేనే కస్టమర్లు కూడా సాటిస్ఫై అవుతారు. పిచ్చి లైనింగ్ వేస్తే మనకి కూడా చాయిస్ ఇవ్వరు, ఇంకా నుంచి మేమే తెచ్చుకుంటాం లేండి అనేస్తారు కూడా. ఆ మాట అనిపించుకోకూడదని కొంచెం క్లాత్ క్వాలిటీదే తీసుకొస్తాను. చేయట్లేదు. మార్నింగ్ వండిన కర్రీ ఇదైతే ఉంది, అలాగే కొంచెం పెరుగుంది, 2 సదిరేసేసుకుంటాము మా ఇద్దరమే కాబట్టి. హన్వీకి ఆఫ్టర్నూన్ కర్రీతో పెట్టాను కాబట్టి ఇప్పుడు పెరుగన్నం అయితే పెట్టేస్తాను. తనకి పెట్టేసి కూర కొంచెం నంచుకు వేస్తాను, చాలా ఇష్టంగా తింటుంది అలా అయితే. ఇంకా ముగ్గురు భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. షింక్లో గిన్నెలు ఉంటే అవి అయితే తోమేస్తున్నాను. ఇన్ని రోజులు మేము లేము కదా, 30 డేస్, ఎక్కడా కూడా ఒక్క బొద్దింక లేదండి. వాటికి ఆహారం లేదనో మరి చచ్చిపోయినాయో ఎటైనా వెళ్ళిపోయినాయో నాకైతే అర్థం కాలేదు. తినైతే వ్యాక్యూమ్ క్లీనర్తో డైలీ క్లీన్ చేశారంట. అందువల్ల ఏమో అసలు ఎక్కడ కూడా ఒక్క బొద్దింక లేదు. మేమైతే షాక్ అయిపోయాము. వచ్చి 1 వీక్ అవుతుంది కానీ ఇప్పటికి కూడా ఎక్కడా కనిపించట్లేదు ఒక్క బొద్దింక కూడా. దీన్నే ఇలాగే మెయింటైన్ చేద్దాము అనిపించేసి షింక్లో గిన్నెలు అయితే ఉంచట్లేదు. అలాగే గ్యాస్ స్టవ్ కానీ మొత్తం కానీ నీట్గా పెట్టేస్తున్నాము. వాటికి ఆహారం అనేది అంటే ఆహారం ఎక్కువ ఎక్కడుంటే అక్కడే ఉంటాయంట. ఫుడ్ ఉండాలి కదా వాటికి కూడా బతకడానికి. అందుకనేసే నేనైతే మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడ కూడా ఒక్క మెతుకు లేకుండా అయితే చూసుకుంటున్నాను. మ్యాక్సిమం నా వైపు నుంచి మిస్టేక్ ఉండకూడదు. ఎందుకంటే రేపొద్దు నేను అనేస్తారు కూడా, ఇన్ని రోజులు లేవు, మీరు లేరు కాబట్టి ఇప్పుడు వచ్చారు, ఫుడ్ బాగా పెడుతున్నావు వాటికి, అందుకని అవి ఇంకా ఎక్కువైపోయినాయి అంటారు. ఆ మాట అనిపించుకోకూడదు అనేసి మొత్తానికి ఇలా నీట్గా క్లీన్గా అయితే పెట్టేశాను. ఇదనమాట నా ఫుల్ డే బ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.